నమస్కారం. జీఎన్టీవీ తెలుగు న్యూస్కి స్వాగతం. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం నర్వా మండల కేంద్రం వేసవి సెలవులను ముగించుకొని స్కూల్స్ పునఃప్రారంభం అవుతున్న సందర్భంగా విద్యార్థుల ఉన్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా బుక్స్, యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా నేడు నర్వా మండల కేంద్రంలో పాతర్చేడ్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ అధికారులతో కలిసి విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలు పంపిణీ చేసిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వాకిటి శ్రీహరి. ఈ బడిబాట కార్యక్రమంలో నర్వా మండల విద్యాధికారి వెంకటయ్య, ఎంపీడీఓ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెన్నయ్య సాగర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మణ్ గౌడ్, శరణప్ప, కృష్ణారెడ్డి, వివేకవర్ధన్, రవీందర్ రెడ్డి, నీరజ్, సంజీవ్ రెడ్డి, అయ్యపు రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అన్నమాట తెలియజేస్తాము. ఇక్కడ నర్వా హెడ్క్వార్టర్ కావాలి. మక్తలే నర్వా. నేను ఊకే రాలే. దీనికి సంబంధించి గవర్నమెంట్ సర్వే ఏర్పాటు చేసి, ఎందుకంటే ఈ పొద్దు రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఏదైనా మంచి పని చేద్దామంటే వెనక కాలు పట్టి కాళ్ళ కట్టబెట్టేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ సర్వే ద్వారా సర్వే చేపించి సర్వే నక్షలతో సహా నర్వా మండల హెడ్ క్వార్టర్ లో ఇప్పుడు మనం అందరం కూడా గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు మన నర్వకి గ్రౌండ్ వచ్చింది. నర్వకి ఇంటర్మీడియట్ కాలేజీ తొందరలో రాబోతా ఉంది. మహాత్మా జ్యోతిబా ఫులే. దాంతో పాటు గురుకులానికి కూడా 7 ఎకరాల భూమి కూడా అలాట్మెంట్ చేసుకున్నామన్నమాట. సంతోషంగా గర్వంగా చెబుతామన్నమాట మీకు తెలియజేస్తా ఉన్నా. రాజకీయ నాయకులు కానీ, వివిధ సంఘాల వాళ్ళు కానీ, మహిళలు కానీ ఎన్నోసార్లు విన్నవించుకుంటే ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈరోజు మీరు సాకలి ఐలమ్మ అంబేద్కర్ సాక్షిగా ఇచ్చిన మాటని 5 నెలల్లో నిలబెట్టుకున్నందుకు మా నర్వా మండల ప్రజల నుంచి, మా నర్వా మండల స్టూడెంట్స్ నుంచి, మా నర్వా మండల ప్రజల నుంచి మీకు పాదాభివందనాలు తెలియజేస్తున్నామన్నా. ఎందుకంటే ఈ వర్ధిల్లాలి ప్రభుత్వ పాఠశాలలు, వర్ధిల్లాలి ప్రభుత్వ పాఠశాలలు. చూడాలా, గతంలో ఇప్పటి వరకు కూడా గతంలో ఉన్న ప్రభుత్వాలు అన్ని కూడా స్కూల్ బిల్డింగ్ రిపేర్స్ అంటే నియోజకవర్గానికి 60 లక్షలు 70 లక్షలు, కోటి రూపాయలు ఎక్కడికంటే ఇచ్చే సందర్భాలు లేవు. కానీ ఈసారి మొత్తం నియోజకవర్గానికి మిగతా ఎమ్మెల్యేలతో లేదా మిగతా నియోజకవర్గం కంపేర్ చేస్తే కూడా ఈ నియోజకవర్గానికి లిటరల్ గా ఎంఈఓ గారు ఇక్కడ పక్కనే ఉన్నారు, 16 కోట్ల రూపాయలు ఓన్లీ పాతర్చేడ్ గ్రామానికి ఆ స్కూల్ సంబంధించి 7,90,000 రూపాయలు మీకు రిపేర్ అండ్ కన్స్ట్రక్షన్ ఇప్పించడం జరిగింది. కంపౌండింగ్ కూడా 12 లక్షలు శాంక్షన్ కూడా చేయడం జరిగింది అన్నమాట. విద్యా వాలంటీర్ల విషయానికి వస్తే ఖచ్చితంగా అది ఒక పాలసీ మ్యాటర్. కాబట్టి ప్రభుత్వంతో మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఊకలేదు, నేను ఇలా మాట్లాడుతున్నా లేదా అని ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ప్రతి ఎమ్మెల్యే కూడా ప్రతి స్కూల్ని విజిట్ చేయాలి. ఖచ్చితంగా స్కూల్ విజిట్ చేసి మాకు